హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. నేను ప్రణయ్. నేను మీ వెనెల. మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఎన్నికల హోరు తెలంగాణలో రణరంగాన్ని తలపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు తాజా అప్డేట్స్ అయితే బీజేపీ నుంచి మళ్ళీ కోమటిరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే మరో 2 రోజుల్లోనే రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఎలక్షన్స్ కి ఇప్పుడు ఎలక్షన్స్ కి అభ్యర్థులు ఎవరు ఏంటి ఏ నియోజకవర్గాల్లో ప్రణయ్ చెప్తారు. ప్రణయ్ ఎస్ వెన్లా ప్రధానంగా ఈ రోజు మనము పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్దాం. పెద్దపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ప్రధానంగా మనకు కనబడతా ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాలు వేరైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మిగతా అంతా కూడా జనరల్ స్థానాలు కనబడతా ఉన్నాయి. ఇక ఈ పార్లమెంట్కి సంబంధించి మనం ముందుగా మాట్లాడుకోవాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆల్మోస్ట్ ఒకే పార్టీని నమ్ముకొని చాలా సంవత్సరాల నుంచి నాయకులు. అండ్ దాంతో పాటుగా మరొక అంశాన్ని మనం చూస్తే ఇందులో ఉన్నటువంటి ప్రతి నేత కూడా ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీని వాడుతూ ఎన్నికల బరిలో దిగేటువంటి నేతలు మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. ఒకసారి మనం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే చెన్నూరు, పెద్దపల్లి అండ్ మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంతినితో పాటుగా పెద్దపల్లి. సో పెద్దపల్లి నియోజకవర్గాలు ప్రధానంగా మనకు కనబడతా ఉన్నాయి. అంటే ఈ 7 నియోజకవర్గాలు మొదటగా మనం ఒక్కసారి చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చెన్నూరు నియోజకవర్గంలో 2018 ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య 1,49,679 మంది ఓటర్లు మనకు ప్రధానంగా చెన్నూరు నియోజకవర్గంలో కనబడతా ఉన్నారు. ఇక్కడ మెజారిటీగా చూసుకున్నప్పటికీ అధికార బీఆర్ఎస్ పార్టీ 2018లో గెలుపొందింది. అండ్ దాంతోపాటుగా మెజారిటీ చూసుకుంటే 28,132 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుపొందింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో 2018లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేశారని చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి బాల్కా సుమన్ 71,980 ఓట్లు. ఆయన ఓట్ల శాతం చూసుకున్నట్టయితే 53.06%. అలాగే కాంగ్రెస్ నుంచి వెంకటేష్ నేత బొర్లకుంట ఆయన 43,848 ఓట్లతో 32.32 పోలింగ్ శాతం నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే అందుకుల శ్రీనివాస్ 1.49% పోలింగ్ అయితే 2,206 మాత్రమే ఓట్లు పడ్డాయి. ఇక నోటా చూసుకున్నట్టయితే 2,135 ఓట్లు ఓటాకి పడ్డాయి. పోలింగ్ శాతం వచ్చేసి 1.57%. మనం చూసుకున్నట్టయితే నోటాకి ఆల్మోస్ట్ 2,000 మంది ఓటేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఏ పార్టీ అభ్యర్థులని నచ్చట్లేదు అక్కడ ఆల్మోస్ట్ నోటాకే పెరిగింది అనుకోవాలి. అంటే బీజేపీ కన్నా 100% ఎక్కువ శాతం ఉంది. 1.57% పోలింగ్ నమోదైంది. అలాగే ఇప్పుడు ఎవరు ఉన్నారు 23కు సంబంధించి ఒకసారి చూద్దాం. వెళ్ళ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల సంఖ్య 2023కు సంబంధించి 1,76,455 మంది ఓటర్స్ మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే 88,497 పురుష ఓటర్లు మనకు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మహిళా ఓటర్లకు సంబంధించి 87,947 ఓటర్లు మహిళలకు సంబంధించి ఉంటే ఇతరులకు సంబంధించి 11 ఓట్లు ప్రధానంగా ఉన్నాయి ఇందులో. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ 2023లో చెన్నూరు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి గతంలో ఎవరికైతే అభ్యర్థి గెలిచారో బాల్కో సుమన్ కి మళ్ళీ తిరిగి అవకాశం కల్పించారు. ఇక కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ఇప్పుడిప్పుడే ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసింది, ఇప్పుడు సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేయబోతుంది. మరి ఈ సెగ్మెంట్ లో ఎవరైనా పేర్లు ఉండబోతుందా ఈ నియోజకవర్గానికి సంబంధించి? అలాగే బీజేపీ కూడా సెకండ్ సెగ్మెంట్ లో ఏమైనా రిలీజ్ చేస్తుందా అభ్యర్థులని మనం చూడాలి. అయితే ప్రధానంగా చూస్తున్నట్టయితే ప్రణయ్ మీరు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ అభ్యర్థులు ఎవరు ఉండబోతున్నారంటే? ఎస్, ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ నియోజకవర్గం అనేది దాదాపుగా కూడా 1962లో ఏర్పడినటువంటి నియోజకవర్గం. నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గానికి 1962 వరకు 2 శాసనసభ్యులు ఉండేది. అండ్ దాని తర్వాత 1962 సంవత్సరం నుంచి ఒక సభ్యుడు మాత్రమే ఉండడంగా రావడం జరుగుతూ ఉంది. ఇది మంచిర్యాల జిల్లాలోని 3వ నియోజకవర్గంగా కూడా పేరు తెచ్చుకున్న నియోజకవర్గం. దీన్ని ఎస్సీ నియోజకవర్గానికి కింద మళ్ళీ నామినేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2009లో కూడా దీన్ని ఎస్సీ నియోజకవర్గంగా పరిగణలోకి తీసుకున్న తర్వాత దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే 4 మండలాలు ఇందులో మనకు ప్రధానంగా 5 మండలాలు కనబడతా ఉంటాయి. సో ఈ 5 మండలాల కింద ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున గ్రాఫ్ ఉండేటువంటి ప్రాంతము. ఒకసారి మనం చూసుకుంటే 2009లో కావచ్చు అండ్ 2018లో కావచ్చు, ఇక్కడ 2 పార్టీలకు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. అంటే 2009లో అండ్ 2014 అండ్ 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుచుకుంటూ వస్తుంది. అండ్ ఇక్కడ 2009, 2014లో మనకు అభ్యర్థులకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ఓదెలు అక్కడ మనకు లాస్ట్ టైం
ఎన్నికల్లో ఓదెలు నిలబడ్డాడు 2014. అండ్ దాని తర్వాత 2018కి సంబంధించి బాల్కా సుమన్కి టికెట్ ఇవ్వడం జరిగింది, ఉద్యమకారుడు అన్నటువంటి సిద్ధాంతంతో. అండ్ దాంతో పాటుగా ఒకసారి చూసుకుంటే మేజర్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమకారుడిగా ఉన్నటువంటి బాల్కా సుమన్కి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈసారి ఎన్నికలకు సంబంధించి మనం ప్రధానంగా చూసుకుంటే అభ్యర్థుల ప్రకటన ఎవరు ఉండబోతుంది అన్నటువంటి నేపథ్యంలో ముందుగా ఈ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున పోటాపోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటి అనేది ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి బాల్కా సుమన్ని గద్దెదించేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేందుకు పోటాపోటీలు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుంది అన్నటువంటి నేపథ్యంలోనే ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం సిపిఐకి సంబంధించినటువంటి ఒప్పందాలు కొనసాగుతూ ఉన్నాయి. దీంట్లో నేపథ్యంలోనే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో కొంత జెండా ఎగరవేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కూడా కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్నటువంటి ఎక్కువ శాతం పబ్లిక్ అంతా కూడా ఈ నియోజకవర్గంలో ఉంటారు. అండ్ దాంతో పాటుగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అన్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా మొత్తం మనకు 119 నియోజకవర్గాలకు సంబంధించి మొదటి లిస్టులో 55 మందిని రిలీజ్ చేయడం జరిగింది. 55 మందితో పాటుగా ఇక్కడ మిగతా బ్యాలెన్స్ ఏవైతే 64 సీట్లకు గాను 60 సీట్లను త్వరలోనే అనౌన్స్ చేయబోతాం. అంటే రేపు కొన్ని అనౌన్స్ చేసిన తర్వాత మరొక లిస్టును కూడా విడుదల చేయబోతాం. ఇక ఆ నేపథ్యంలోనే ఇక మిగిలిన 4 స్థానాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ 4 స్థానాలలోనే కమ్యూనిస్ట్ పార్టీలకు అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి చెన్నూరు ప్రధానంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ దాంతోపాటుగా కొత్తగూడెం, ఈ 2 నియోజకవర్గాలు కమ్యూనిస్ట్ పార్టీలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కమ్యూనిస్ట్లో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇక్కడ పొత్తు ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉండకపోవచ్చు. మేబీ పొత్తులో భాగంగానే కమ్యూనిస్ట్కి సంబంధించినటువంటి అభ్యర్థిని దించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతాం. ఇక మనం ప్రధానంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే బీజేపీకి సంబంధించి ఒక సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ, సిద్ధాంతాలతో పాటుగా భావజాలు ఉన్నటువంటి పార్టీ. ఈ నేపథ్యంలో మరి ఎవరిని అభ్యర్థిగా పెడితే బాగుంటుంది అన్నటువంటి యాంగిల్లో కూడా పార్టీ ఆలోచిస్తుంది. గతంలో 2018 ఎన్నికల్లో శ్రీనివాస్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ అభ్యర్థిని మరొకసారి కూడా ప్రకటిస్తారా లేదా అన్నటువంటి మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయన్నటువంటి యాంగిల్లో కూడా ఇక్కడ బీజేపీ పార్టీ ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇక మొత్తానికి చూసుకుంటే అక్కడ మెజారిటీ దాదాపుగా కూడా పోయినసారి 2018కి సంబంధించి 28,132 శాతం, అంటే ఆల్మోస్ట్ 30,000 ఒక 15,000 1800 ఓట్ల కన్నా చూసుకుంటే తక్కువ ఉంటే మొత్తం ఓవరాల్గా కూడా 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు బాల్కా సుమన్ అని చెప్పుకోవాలి. బట్ బాల్కా సుమన్కి సంబంధించి అసంతృప్తి మాత్రం నియోజకవర్గంలో ఎక్కువ శాతం కనబడతా ఉంది. అండ్ దాంతోపాటుగా ఆ జిల్లాలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు పాదయాత్రలు చేశారు అండ్ డోర్ టు డోర్ క్యాంపరింగ్లు చేశారు. అండ్ మోరోవర్ చాలామంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశించినటువంటి వాళ్ళ నేపథ్యంలోనే కొంత వాళ్ళ ఆశలన్నీ కూడా పక్కకు నెట్టేసినప్పటికీ కూడా కొంత కమ్యూనిస్ట్ పార్టీ అక్కడికి వచ్చినా కూడా కమ్యూనిస్ట్ పార్టీకి కొంత ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే చాలా సందర్భాలలో కూడా బాల్కా సుమన్ చేసినటువంటి అనేక ఏదైతే మీటింగ్స్లలో కావచ్చు, ఆయన తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలలో కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత కాంట్రవర్సీ చెలరేగాయి. గతంలో కొద్ది రోజుల క్రితం ఒక సభలో కూడా ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్లో కూడా మన వాళ్ళే ఉన్నారు అన్నటువంటి మాటను ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది చాలా వరకు ట్రోల్ అయినటువంటి సిచ్యువేషన్. అయితే ఆ మాటతో కూడా కాంగ్రెస్లో కొంత అంటే అలజడి సృష్టించారు. అండ్ దాంతో పాటుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అన్నటువంటి వాదన బీజేపీ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎజెండాను కూడా బాల్కా సుమన్ తో పాటుగా ఇప్పుడు బీజేపీ ఎవరైతే అభ్యర్థి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ శ్రీనివాస్ కి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటే మాత్రం ఈ యొక్క టాపిక్ ని మాత్రం లేవనెత్తేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఎట్టకేలకు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా కూడా బాల్కా సుమన్ ని గద్దెదించేందుకే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తోంది. అండ్ మోరోవర్ ఇక్కడ చూసుకుంటే ఇతరులకు సంబంధించిన చూస్తున్నట్టయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జోషి ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. జోషి, చెప్పండి, ఈసారి కాంగ్రెస్ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారు, అలాగే బీజేపీ నుంచి ప్రధానంగా చెన్నూరు నుంచి ఏ అభ్యర్థిని ప్రకటించనున్నారు, అక్కడ ఆశావాహులు ఎవరున్నారు? వాస్తవంగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే ఇవాళ పూర్తిగా సమీక్షలు మారినట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ తరఫున ధర్మపురి లేదా చెన్నూరు అనేటటువంటి 2 స్థానాలు వివేక్ కు సంబంధించి పార్టీ యోచించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ధర్మపురి నుండి వివేక్ ను బరిలో నిలపాలని చెప్పి పార్టీ భావించినట్టుగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే చెన్నూరు వర్గాన్ని ఏదైతే సిపిఐ అంటే వామపక్షాలతో ఉన్నటువంటి నేపథ్యంలో వామపక్షాలకు సంబంధించి చెన్నూరు వామపక్షాలకు కేటాయిస్తారు అనేటటువంటి ఒక వార్త బయటకు
ప్రధానంగా కేటాయించాలని ఆల్మోస్ట్ ఫైనల్ అవుతోంది. సో అలాగే 2018లో బెల్లంపల్లి నుంచి ఓటర్లు ఎంత శాతం మంది ఉన్నారు? ఒకసారి బెల్లంపల్లి నియోజకవర్గం చూద్దాం. బెల్లంపల్లి నియోజకవర్గంలో 2018లో మొత్తం ఓటర్ల సంఖ్య 1,37,839 మంది ఓటర్లు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే ఏ పార్టీల నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేసుకున్నారు చూస్తున్నట్టయితే 2018లో బీఆర్ఎస్ నుంచి దుర్గం చిన్నయ్య 55,026 ఓట్లు 43.16% పోలింగ్ నమోదైంది. అలాగే బీఎస్పీ నుంచి చూస్తున్నట్టయితే గడ్డం వినోద్ 43,750 ఓట్లు అంటే 34.31% పోలింగ్ నమోదైంది. ఇక ఇండిపెండెంట్ గా అయితే వేద ప్రకాష్ 10,684 ఓట్లు 8.38% పోలింగ్ నమోదైంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి సిపిఐ నుంచి చూసుకున్నట్టయితే గుండ్ల మల్లేష్ 3,905 ఓట్లు 3.06% పోలింగ్. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే కొయ్యల ఇమాజీ 5వ స్థానంలో ఉన్నారు. ఆయన 3,300 ఓట్లు 2.38% పోలింగ్ నమోదైంది. అలాగే 2023 ఓటర్ల శాతం ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల శాతాన్ని మనం చూసుకుంటే 1,61,249 మంది ఓటర్స్ ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 88,894 పురుష ఓటర్లు ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 80,341 ఓటర్లు మహిళలు ఉన్నారు. అండ్ ఇతరులు 14 ఓటర్లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. అలాగే 2023లో ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చూసుకున్నట్టయితే మనం ఇక బీఆర్ఎస్ నుంచి దివాకర్ రావు అంటే బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే దుర్గం చిన్నయ్య, ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే గడ్డం వినోద్. ఇక బీజేపీ నుంచి అభ్యర్థుల లిస్టు ప్రకటించిన నేపథ్యంలో ఇంకా బీజేపీకి ఎవరు ఆశావాహులు ఉన్నారని కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ప్రధానంగా జోషి ఉన్నారు, వారితో మాట్లాడదాం. జోషి చెప్పండి, ఇటు బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే ఎవరు ఆశావాహులు ఉన్నారు, అలాగే బీజేపీలో ఎవరికి టికెట్ దక్కే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో అంటే గత 8 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీకి సంబంధించి తీవ్రమైనటువంటి అంటే కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నించానంటూ చెప్పుకున్నటువంటి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొయ్యల ఏమాజీ పేరును మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం మారినటువంటి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గతంలో టీడీపీ హయాంలో ఆమె ఎవరైతే అమరాజుల శ్రీదేవి ఎమ్మెల్యేగా వ్యవహరించారో ఆమె ఇటీవలే బీజేపీలోకి చేరినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో బీజేపీ నుండి శ్రీదేవి బరిలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈమె అభ్యర్థిత్వాన్ని అక్కడ ఉన్నటువంటి గత ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి కొయ్యాల ఏమాజీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనతో పాటుగా టికెట్ విషయంలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ఆశావహ అభ్యర్థులందరూ కూడా శ్రీదేవికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అభ్యర్థిని మార్చాలనేటటువంటి ఒక డిమాండ్ బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బెల్లంపల్లి నుండి గడ్డం వినోద్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆయన సోదరుడు బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి తన అన్న గెలుపు కోసమే కావాలని చెప్పి వీక్ గా ఉన్నటువంటి బలహీనమైనటువంటి అభ్యర్థిగా వాళ్ళు పేర్కొంటున్నటువంటి అమరాజుల శ్రీదేవిని బరిలో నిలిపారనేటటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే చూడాల్సిందే బీజేపీ వీరి డిమాండ్ ఏ విధంగా స్వీకరిస్తుంది, అభ్యర్థిని మారుస్తారా లేకపోతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీదేవిని ఫైనల్ చేస్తారా అనేటటువంటిది చూడాల్సిందే. అయితే శ్రీదేవిని కనుక ఫైనల్ చేసినట్లయితే అక్కడ అంతర్గతంగా పోరు తప్పదనేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వరుణ్, అంశం ఇక్కడ దాదాపుగా కూడా బెల్లంపల్లిలో గతంలో చూసుకుంటే 5 పార్టీల పోటీ ప్రధానంగా కనబడ్డది. అండ్ 2014 అండ్ దాంతోపాటుగా 2018 ఈ 2 సందర్భాలలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుపొందుతూ వస్తుంది. అండ్ ఈసారి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి పోటీ ఉండబోతా ఉంది. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో పార్టీలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తూ ఉన్నాయి. పార్టీలో ఖచ్చితంగా కూడా మేమంటే మాదే గెలుపు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మరి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి, దాంతో పాటుగా ప్రజలు ఏ పార్టీని ఎన్నుకోవాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు? వరుణ్, వాస్తవంగా బెల్లంపల్లిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కనుక రాజకీయ పరిస్థితులు మనం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండవ మారు సిట్టింగ్ కొనసాగుతున్నటువంటి దుర్గం చిన్న జనాబాహుళ్యంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితులు. ఒకవైపు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ఆయన స్వయంగా కావచ్చు, చాలా వరకు భూ వివాదాల్లో ఉండటము, అలాగే తాజాగా మహిళలకు సంబంధించినటువంటి ఒక వివాదంలో ఆయన పేరు నానుతుండటము అనేటటువంటిది, అలాగే
చాలా విషయాల్లో ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, పైన తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి బలమైనటువంటి అభ్యర్థి లేనటువంటి సందర్భంలోనే రెండవ మారు కూడా ఆయనను జనాలు గెలిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి అభిప్రాయం అక్కడ స్థానికుల నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో కూడా ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొనబడుతున్నటువంటి గడ్డం వినోద్ గత ఎన్నికల్లో కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా ఆయన బిఎస్పీ నుండి పోటీ చేసినటువంటి ఆ నేపథ్యంలో ఆ పార్టీ బలంగా లేదు, అభ్యర్థి బలంగా ఉన్నారన్నటువంటి క్రమంలోనే ఆయన వైపు ప్రజలు మొగ్గు చూపనట్టుగా అక్కడి జనాల అభిప్రాయం ప్రకాశిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఒకవైపు వినోద్ చాలా బలమైనటువంటి అభ్యర్థిగా మనకు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడాల్సింది. ఎందుకనంటే ఒక మారు గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి శ్రీదేవి కూడా ఈ మారు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ట్రయాంగులర్ అంటే త్రికోణ పోటీ నెలకొనేటటువంటి పరిస్థితులు ఉంటాయా, లేదంటే గత 2018 ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓటు బ్యాంకును కనుక మనం పరిగణలోకి తీసుకుంటే బీజేపీ థర్డ్ పొజిషన్ లో ఉంటుందా అనేటటువంటి మీమాంస కూడా నెలకొని ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరు గెలిచినప్పటికీ కూడా 10 నుండి 15,000 మెజారిటీ మాత్రమే అక్కడ సాధ్యమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గెలుపు అవకాశాలు మాత్రం గడ్డం వినోద్ కు చాలా ఎక్కువగా ఉన్నాయని మాత్రం మనం చెప్పవచ్చు. వరుణ్, మంచిర్యాల నియోజకవర్గానికి వెళ్దాం. మంచిర్యాల నియోజకవర్గం నుంచి 2018కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల నియోజకవర్గంలో 2018లో ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకుంటే 1,96,922 ఓటర్లు మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ గెలిచినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపొందడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మెజారిటీ చూసుకుంటే 4,848 ఓట్లు ఇక్కడ మెజారిటీ కనిపిస్తా ఉంది. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేశారో చూసుకున్నట్టయితే అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే దివాకర్ రావు 75,360 ఓట్లతో 43.16% పోలింగ్ నమోదైంది. ఇక ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ నుంచి 70,512 ఓట్లు 34.31%. ఇక రఘునాథ్ బీజేపీ నుంచి ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే 5,018 ఓట్లు 8.38% పోలింగ్ నమోదైంది. అలాగే 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల సంఖ్య చూసుకుంటే 2,48,982 ఓటర్లు మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి 1,24,769 ఓటర్లు పురుషులకు సంబంధించి కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా మహిళా ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,24,193 ఓటర్లు మహిళలకు కనబడతా ఉన్నాయి. ఇక ఇతరులకు సంబంధించిన ఓటర్లు కూడా ఆల్మోస్ట్ 20 ఓట్లు ఇతరులకు సంబంధించి కనిపిస్తా ఉన్నాయి. అలాగే ఈసారి 2023లో పార్టీ ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూసుకున్నట్టయితే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి దివాకర్ రావుకి అవకాశం ఇచ్చారు. గతంలో ఎవరైతే విజయం సాధించారో మళ్ళీ ఆ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి కూడా గతంలో ఎవరైతే పోటీ చేశారో ప్రేమ్ సాగర్ రావు మళ్ళీ తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ నుంచి రఘునాథ్కి ఇస్తారా లేకపోతే మరొక నేతకి ఇస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. జోషి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? అండ్ దాంతో పాటుగా ఇప్పటికే కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. అండ్ దాంతో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఈసారి మళ్ళీ బీజేపీ నుంచి రఘునందన్ రంగంలోకి దించబోతా ఉన్నారా, లేదా ఇంకేమైనా పరిణామాలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయా? అండ్ ఇప్పటికే ప్రచార జోష్లో ఉన్నటువంటి ఈ నేతలంతా ఏమంటున్నారో అండ్ ప్రజలు ఏ వైపు తీర్పిచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి? గతంలో మనం చూసుకుంటే 2 పర్యాయాలుగా కూడా 2018, 2014 2 సందర్భాలలో కూడా ఇక్కడ మనకు చూసుకుంటే దివాకర్ రావు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత అసంతృప్తి అయితే కనబడతా ఉంది. ఈ అసంతృప్తి కనబడేటువంటి నేపథ్యంలో మరి ఈసారి మంచిర్యాల ప్రజలు ఎవరికి పట్టం కట్టేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి? ప్రణయ్, వాస్తవంగా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు చాలా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే గత ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే 5,000 లోపు మెజారిటీతో అంటే బొటాబొటి మెజారిటీగా పేర్కొనేటటువంటి మెజారిటీతోనే దివాకర్ రావు బయటపడడం జరిగింది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి 2 మార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి దివాకర్ రావు ఆ తర్వాత పార్టీ మారి 2018లో పోటీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో చూసినట్లయితే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి అక్కడ సంబంధించినటువంటి పేరు నానుతున్నటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ నేపథ్యంలో ఈ వారు
2023లో అభ్యర్థులు కూడా గతంలో ఎవరికైతే అవకాశం ఇచ్చారో ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వాళ్ళకే తిరిగి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి బీజేపీ విషయానికి వస్తే దాదాపు గతంలో ఎవరికైతే రఘునాథ్ అభ్యర్థి ఉన్నారో తనకే ఇస్తారా లేకపోతే కొత్త వాళ్ళు ఉన్నారా అనేది మనకు తెలియాల్సిందే. అలాగే ప్రధానంగా చూస్తే ప్రణయ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే మనం చూస్తున్నాం దాదాపు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ఒక ముందంజలో వెళ్తుంది. మనతో పాటు జోషి ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. జోషి చెప్పండి, గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే నియోజకవర్గాల్లో ప్రేమ్ సాగర్ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మనం చూస్తున్నాం తెలంగాణలో కింద కాంగ్రెస్ వైపు పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే గతంలో మనం దివాకర్ రావు ఆయన గెలవడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రేమ్ సాగర్ గెలిచే అవకాశం ఉందంటారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ పార్టీకి కొంతమేర పాజిటివిటీ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు చెప్పండి ప్రణయ్, అసలుకి గతంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు. మనం చూసుకోవచ్చు అతి తక్కువ సీట్లతో, అంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కేవలం 5,000 అంటే 4,000 చేంజ్ ఓట్లతోనే ఇటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య తేడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చెప్పొచ్చు వెన్నెల, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి గ్రాఫ్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఇప్పటికే చాలామంది నేతలు ఇతర పార్టీల నుంచి ఈవెందో ఈరోజు మనం చూస్తా ఉన్న ఉదయం నుంచి ఈరోజు రాజగోపాల్ రెడ్డి కూడా మళ్ళీ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ సొంత గుట్టుకు వెళ్ళాడు. అంటే కాంగ్రెస్కి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాట మనం విన్నాం. ప్రజలు 2 సందర్భాల్లో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, రాష్ట్రంలో పార్టీని నిలబెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని యాంగిల్లో చూసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే జనాలంతా చూస్తూ ఉన్నారు. మరొకసారి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే కొంత మార్పులు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా హామీలు కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 డిక్లరేషన్లు ఇవి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో ఒక మార్పు అయితే మార్పుతో పాటుగా చైతన్యం కూడా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇక ప్రేమ్ సాగర్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి మనం విషయాలు ఒక డిక్లేర్గా చూసుకుంటే కేవలం చాలా తక్కువ మెజారిటీ, ఏ నియోజకవర్గంలో కూడా మనం చూడలేదు, అతి తక్కువ మెజారిటీతోనే ఆయన ఓడడం జరిగింది. కేవలం 4,848 ఓట్ల మెజారిటీ. సో ఆ మెజారిటీని ఖచ్చితంగా కూడా ఈసారి ఖచ్చితంగా కూడా గ్రాప్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం అయితే ప్రణయ్, ధర్మపురి నుంచి గతంలో ఎవరు పోటీ చేశారు 2018లో, ఇప్పుడు 2023లో ఎవరు పోటీ చేస్తున్నారు? ఓటర్ల సంఖ్య ఎలా ఉంది? ఎస్, ఒకసారి జోషి, థ్యాంక్ యూ జోషి. ఒకసారి మనము శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. ధర్మపురికి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అండ్ దాంతోపాటుగా దానిలో ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి 2018లో టోటల్ ఓటర్ల సంఖ్య 1,87,266 ఓటర్లు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుపొందడం జరిగింది. కాకపోతే మెజారిటీ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. కేవలం 441 ఓట్ల మెజారిటీతోనే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే 2018లో అభ్యర్థుల వివరాలు కనుక మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ 70,579 ఓట్లు, 42.58% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే లక్ష్మణ్ కుమార్ 70,138 ఓట్లు, 42.32%, అంటే అతి తక్కువ శాతం మాత్రమే ప్రణయ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి ఓట్ల శాతం. కేవలం 400 ఓట్లు అంటే మనం చూసుకోవచ్చు కేవలం 20% మాత్రమే పోలింగ్ తక్కువైంది ఇటు కాంగ్రెస్ కి. అంటే పోటీగా జరిగింది 2018లో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు. ఇక ఇండిపెండెంట్ గా చూసుకున్నట్టయితే నర్సయ్య 13,114 ఓట్లు, 7.91% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ చూసుకున్నట్టయితే అంజయ్య 5,272 ఓట్లు, 3.18% పోలింగ్ నమోదైంది. అలాగే మనం చూసుకోవచ్చు మనం అనుకున్నట్టు ఇటు గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో అతి తక్కువ శాతం మాత్రమే ఓట్లు తేడా వచ్చింది. అంటే ఎంత టఫ్ ఫైట్ జరిగింది. ఈసారి అభ్యర్థులు వివరాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈసారి ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఎస్ వెనెల, ఒకసారి మనం 2023కు సంబంధించి మనం ఓటర్ల సంఖ్య చూస్తే ధర్మపురిలో మొత్తం 2,10,896 ఓటర్లు ఈసారి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లను చూసుకుంటే 1,03,826 పురుష ఓటర్లు ఉన్నాయి. ఇక మహిళా ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,07,068 ఓటర్లు మహిళలకు సంబంధించి ఉంటే ఇతరులకు సంబంధించినటువంటి ఓట్లు 2 కనబడతా ఉన్నాయి.
ఇక అభ్యర్థుల వివరాలు చూసుకున్నట్టయితే ఏ ఏ పార్టీలు ఎవరెవరు పోటీ చేశారో చూస్తున్నట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి అభ్యర్థుల్ని ప్రకటించకపోవడంతో ఎవరు ఆశావాహులు అనేది మనకు తెలియాల్సింది. ఇప్పుడు మనతో పాటు శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్ మాట్లాడదాం. శ్రీకాంత్, చెప్పండి, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? అలాగే అక్కడ నియోజకవర్గంలో ప్రధానంగా ధర్మపురిలో ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారు? గుడ్ ఈవినింగ్ ప్రణయ్ అండ్ వెన్నెల. అయితే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్మపురి నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంచరించుకుంది. గత ఎన్నికల సమయంలో ధర్మపురిలో ఒక ట్విస్ట్ అయితే నెలకొంది. అంటే గత ఎన్నికలకు సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వల్ప మెజారిటీ 400 పై చిలుకు మాత్రమే ఓట్లతో ఓడిపోయిన సంఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిన పరిస్థితి. అయితే న్యాయస్థానం తీర్పు చాలా అంటే లేట్ గా రావడంతో కూడా, అంటే ఇటీవల విచారణకు ఆదేశించడంతో మళ్ళీ ఎన్నికలు వస్తున్న తరుణంలో కూడా ఒక పెను దుమారమే రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్మపురి సంబంధించిన ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అంటే హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్ట్రాంగ్ రూమ్ తెరిచి కౌంటింగ్ చేయాలంటూ కూడా ఆ హైకోర్టు ఆదేశించడంతో పలు ట్విస్టుల మధ్య కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం జరిగిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించి అవకతవకలు జరిగాయి అని చెప్పి మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ ఆరోపించిన పరిస్థితి నెలకొంది. ఇందుకు గాను అక్కడ స్ట్రాంగ్ రూమ్ తాళాలు కూడా దొరకట్లేదు అని అంటూ కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల సంఘం అధికారులు కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్ కానీ, అంటే ఒక సందిగ్ధత నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. అందుకే ఇదంతా కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా కూడా మారింది. దాదాపుగా విజయం తననే వరించింది. కాకపోతే ఆ అవకతవకలు జరిగాయంటూ కూడా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిన పరిస్థితి నెలకొంది. ఇకపోతే ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నారని చెప్పవచ్చు. ఇక ధర్మపురి నుంచి ఈసారి బీజేపీ నుంచి మాత్రం వివేక్ వెంకటస్వామి బరిలో దిగనున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఇప్పటికీ జాబితా మాత్రం ఇంకా విడుదల అవ్వలేదు. కాకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ధర్మపురి నియోజకవర్గం నుండి వివేక్ వెంకటస్వామి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక బిఎస్పీ పార్టీ నుండి నక్క విజయ్ కుమార్ కూడా ఆయన గ్రాడ్యుయేట్ అయి ఉండి విదేశాలలో ఉన్నత ఉద్యోగం కూడా వదిలి ఈ నియోజకవర్గానికి వచ్చి కేవలం నిస్వార్థమైన రాజకీయాలను అందించాలి అంటూ కూడా నక్క విజయ్ కూడా బరిలో దిగిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా కూడా ఈ నియోజకవర్గం ఉంది. అయితే గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్ కు ఈసారి కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గాలి వీస్తుందని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఈ నియోజకవర్గం నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ మెజారిటీ సాధించవచ్చు అనే ఊహాగానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డబుల్ బెడ్రూమ్, అంటే 9 సంవత్సరాలు గడిచినా కూడా ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ల కేటాయింపు కానీ, ఇతరత్ర సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజలు కాస్త నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి కూడా లోకల్ టాక్ ఉంది. అయితే బీజేపీ నుంచి వివేక్ వెంకటస్వామి వస్తే మాత్రం త్రిముఖ పోరు నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రణయ్, ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే 2009, 2010లో ఉప ఎన్నిక వచ్చింది. అండ్ దాని తర్వాత 2014, 2018 ఆల్మోస్ట్ ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి కూడా కొప్పుల ఈశ్వర్ అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఈసారి మంత్రి కూడా అయ్యాడు. అండ్ మోరోవర్ ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి మెజారిటీ తగ్గుతూ వస్తుంది. లాస్ట్ టైం ఏకంగా 421 కోట్ల మెజారిటీ వచ్చి. సో ఈసారి కూడా మళ్ళీ ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదా ఇప్పుడు చెప్పినటువంటి అంశంగా మనం చూసుకుంటే డబుల్ బెడ్రూమ్లో అసంతృప్తితో ఓట్లు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయా? గతంలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గెలిచేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ నియోజకవర్గం నుండి దాదాపుగా లక్ష్మణ్ కుమార్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు ఇటు సానుభూతి కూడా గతంలో ఓటమి పాలయ్యాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కు ఈసారి అవకాశం ఇద్దామనే దిశగా కూడా ఆ నియోజకవర్గ ఓటర్లు కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన అవకతవకలు కానీ, అటు కొన్ని సంక్షేమ పథకాలలో ఏదైతే అమలు లేదంటూ కూడా ప్రాంతంలో కొంత నిరాశ, అంటే ఇటీవల మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరత్ర
పార్టీలు కూడా అంటే ఈ విద్యార్థులు తీవ్రంగా పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య కూడా ఉందని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ కూడా గతంలో ఒక నీటు పానీపట్టు యుద్ధాన్ని తలపించేలా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం అంటే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రతి సమస్యపై కూడా పార్టీ ఆధ్వర్యంలో అడ్లూరి లక్ష్మణ్ తాను ఈ ప్రభుత్వాన్ని వైఫల్యాన్ని ఎండగట్టడంలో మాత్రం కృషి చేస్తున్నాడని చెప్పవచ్చు ప్రణయ్. వెళ్ళ అలాగే ఒకసారి రామగుండం నియోజకవర్గం వెళ్దాం. రామగుండం నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. సో మొదటగా రామగుండం నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే మొత్తం 2018లో ఓటర్ల సంఖ్య ఒకసారి చూద్దాం. 2018లో మొత్తం ఓటర్ల సంఖ్య 1,59,953 ఓటర్లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కోరుకంటి చందర్ 26,419 ఓట్ల మెజారిటీతో గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే 2018లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు గెలుపొందారో చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కొరకంటి శంకర్ చందర్ 61,400 ఓట్లు 20.77% పోలింగ్ నమోదైంది. అలాగే బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే సత్యనారాయణ 34,981 ఓట్లు. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే రాజ్ ఠాకూర్ 27,181 ఓట్లు. ఇక బీజేపీ నుంచి చూస్తున్నట్టయితే వనితా బాల్మూరి 1,553 ఓట్లు నమోదయ్యాయి. కానీ 2023లో ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది, అలాగే ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? 2023కు సంబంధించి రామగుండం నియోజకవర్గంలో మనం చూసుకుంటే 2,04,801 ఓటర్లు ఇప్పటికే నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి మనం చూస్తే 1,03,822 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,09,54 ఓట్లు కనబడతా ఉన్నాయి. ఏ నియోజకవర్గం లేనటువంటి ఇతరులకు సంబంధించినటువంటి ఓటర్స్ కూడా ఇక్కడ 25 ఓటర్స్ మనకు ఇతరులకు సంబంధించి కనిపిస్తా ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే 2023లో అభ్యర్థుల వివరాలు బీఆర్ఎస్ నుంచి కొరకటి చంద్ర అంటే గతంలో ఎవరైతే గెలుపొందారో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కొరకంటి చంద్రకి అవకాశం ఇచ్చింది సార్. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గతంలో ఎవరైతే పోటీ చేశారో మళ్ళీ మరొకసారి వారికే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీని చూసుకున్నట్టయితే కందుల సంధ్యారాణి, గతంలో వనితా బాల్మూరి అయితే ఇప్పుడు కందుల సంధ్యారానికి బీజేపీ అవకాశం ఇచ్చింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు గతంలో ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ వాళ్ళే అభ్యర్థులు ఉన్నారు. కాకపోతే ఈసారి కొత్తగా బీజేపీ నుంచి అయితే కందుల సంధ్యారానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గం అనేది కొంచెం డిఫరెంట్ నియోజకవర్గం అని చెప్పాలి. అండ్ మోరోవర్ గతంలో బీఆర్ఎస్ నుంచి 2018లో టికెట్ రానటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి కోరుకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో సింబల్ పై గెలవడం జరిగింది. ఆ తర్వాత 2018లో ఆ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అండ్ అప్పుడు సోమవారం సత్యనారాయణకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సోమవారం సత్యనారాయణ అసంతృప్తితో మళ్ళీ పార్టీ మారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ తిరిగి కూడా బీజేపీలోకి వస్తాడు అన్నటువంటి వార్తలు కూడా నిలబడుతున్నాయి. ఒకసారి శ్రీకాంత్తో తెలుసుకుందాం. శ్రీకాంత్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రామగుండం నియోజకవర్గంలో కొంత రాజకీయాలు వేడిగానే కనిపిస్తా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ప్రధానంగా ఇప్పటికే రామగుండం నియోజకవర్గం నుంచి మనం చూసుకోవాలంటే ఒకవైపు బీజేపీ నుంచి కందుల సంధ్యారాణి మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా ఉన్నటువంటి తాను బీజేపీలో చేరడం జరిగింది. మొదటి లిస్టులోనే ఆమెకు సంబంధించినటువంటి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసుకొని రావడం జరిగింది. అండ్ మోర్ దాంతో పాటుగా కోరుకంటి చంద్రకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో టికెట్ అనౌన్స్ చేసింది. సోమవారం సత్యనారాయణ మొన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్తాడు అన్నటువంటి కొన్ని చర్చలు జరిగాయి. అనంతరం మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి నుంచి డైరెక్ట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు అన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. మరోవైపు రాజ్ ఠాకూర్ గతంలో అనేక సందర్భాల నుంచి కూడా మక్కంసేన్ రాజ్ ఠాకూర్ పోటీలో ఉంటా ఉన్నాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశాలు దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయా? మొత్తానికి నలుగురు కూడా బలంగానే అక్కడ కనిపించేటువంటి నాయకులు. ఈ వీళ్ళలో ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి? మీరు అన్నట్టుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నియోజకవర్గం రామగుండం. ఇక్కడ ఈసారి వేసవి కాలాన్ని తలపించేలా కూడా రాజకీయ ఉష్ణోగ్రతలు కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గతంలో జరిగిన ఎన్నికలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచి బీఆర్ఎస్ కండువా కప్పుకొని ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కోరుకంటి చందర్ కు తిరుగుబాటు బావుట జెండా ఎగరేసి పార్టీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఒక రెబల్ శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెబల్ జాబితా నుంచి కూడా ఇదంతా కూడా మార్మోగింది. ఈ నియోజకవర్గం కూడా ఒక హాట్ టాపిక్ గా ఉంది. అయితే అప్పట్లో గంగుల సంధ్యారానికి మరికొంతమంది అధికార పార్టీ నేతలు కూడా తోడయి ఈసారి తమలో ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా తాము గెలిపించుకుంటాం, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా కూడా తాము కృషి చేస్తామంటూ కూడా
ప్రకటించి ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టారని చెప్పవచ్చు. అయితే కాలక్రమేణా కూడా ఈ నియోజకవర్గంలో మిగతా నేతలంతా కూడా అధిష్టానం పిలిపించుకొని పలు దఫాలుగా చర్చలు జరిపి కొప్పుల ఈశ్వర్ సారథ్యంలో కూడా పలు దఫాలుగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే వారందరికీ కూడా శాంతింపజేసి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వారందరినీ కూడా కోరుకంటి చంద్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ఒక ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో సంతృప్తి చెందని మహిళా నేత జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మాత్రం బావుటాన్ని మాత్రం ఎగిరేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. పార్టీకి రాజీనామా ప్రకటించి ఇటీవలే బీజేపీ కాషాయ కండువ కూడా కప్పుకున్న పరిస్థితి. అయితే క్రమక్రమేణా బీజేపీ పార్టీలో గతంలో కౌశిక హరి ఒక యువ నాయకుడు, అక్కడ యాక్టివ్ గా ఉండే నాయకుడు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి. ఇక ఇటీవల జిల్లాధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ కూడా ఈ పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ దాదాపుగా ఈ నియోజకవర్గంలో బీజేపీ ఖాళీ అయిపోయింది అనే భావిస్తున్న తరుణంలో మళ్ళీ కందుల సంధ్యారాణి బీజేపీ పార్టీలో చేరి ఇప్పుడు బీజేపీ నుంచి బరిలోకి దిగిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మక్కాన్ సింగ్ కూడా ఈసారి తిరిగి మళ్ళీ అదే నియోజకవర్గం నుండి కూడా పోటీలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం రాజ్ ఠాకూర్ ఒక బలమైన నేతగా కూడా సానుభూతితో పాటు అంటే కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా హవా పెరుగుతున్న తరుణంలో కూడా ఈ నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కూడా ప్రజలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు రోజు క్రమేణా రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో ఈ రోజు తాజాగా కూడా నిన్న రాత్రి వేరువేరుగా కోరుకంటి చందర్ తో పాటు సోమారపు సత్యనారాయణ వీరిద్దరు కూడా ప్రగతి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసినట్టుగా కూడా తెలుస్తుంది. చర్చలు జరిపిన అనంతరం ఒక సోమారపు సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవి ఆశ చూపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు నిరాకరించిన సోమారపు సత్యనారాయణ నాకు బీఫామ్ కూడా ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. తనకి బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాను, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి ఉన్నాడు, ఈసారి విజయావకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నాయని సోమారపు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఈ నియోజకవర్గంలో అధికార పార్టీకి కొంచెం కష్టం ఉంటుందని చెప్పేసి సోమారపు సత్యనారాయణ హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అలాంటి ఎమ్మెల్సీ పదవితో తాను సంతృప్తి చెందను, తనకు మద్దతు ఇస్తే తాను గెలిచి చూపిస్తానని చెప్పేసి కూడా సోమారపు సత్యనారాయణ గట్టిగా అధిష్టానానికి తన వాయిస్ వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. తనకి సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మక్కాన్ సింగ్ కు ఒక టఫ్ ఫైట్ ఇస్తానంటూ కూడా తను ప్రకటించినట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మనకు ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఒక పరిస్థితి అయితే మారిపోయిన పరిస్థితి. అంటే ఆ సోమవారం సత్యనారాయణ కూడా ఈ రోజు అధిష్టానం ఒక అల్టిమేటం కూడా జారీ చేసినట్టు కూడా, అంటే ఖచ్చితంగా ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ శ్రీకాంత్, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గతంలో అన్నట్టు ఇప్పుడు సోమవారం సత్యనారాయణ బీజేపీ వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే ఆయన ఒకవేళ బీఆర్ఎస్ లోకి వస్తే టికెట్ ఆయనకే ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇటు కోరకంటి చంద్రకి ఇంతవరకు బీఫామ్ అయితే బీఆర్ఎస్ అధినేత ఇవ్వలేదు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఆయనకి బీఫామ్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మనం చూసుకున్నట్టయితే గతంలో బీజేపీ ఆల్మోస్ట్ తక్కువలో ఉంది. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరిగి అంటే గతంలో కందుల సంధ్యారానికి కాకుండా వనితా బాల్మూరికి ఇచ్చారు. ఆల్మోస్ట్ 6వ స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు కందుల సంధ్యారానికి గనక అవకాశం ఇస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయా? అయితే 3 పార్టీల నుంచి టఫ్ ఫైట్ ఉండబోతుందంటారా? అయితే బీజేపీలో మాత్రం కందుల సంధ్యారాణి అంటే బీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా కొనసాగి ఇప్పుడే ఇటీవలే బీజేపీ పార్టీలో చేరినప్పటికీ కూడా కొంత రూరల్ విలేజ్ కి సంబంధించి కొన్ని గ్రామాల మట్టుకు సంబంధించి ఒక మంచి పట్టున నాయకురాలుగా కూడా చెప్పవచ్చు. కాస్త ఓటు బ్యాంకును చీల్చే విధంగా కూడా బీజేపీ పార్టీకి కాస్త ఓటు బ్యాంకు కలిసి వచ్చే విధంగా కూడా ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాకపోతే గెలుపు అవకాశాలు మాత్రం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగ్ కు వైపుకే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సోమారపు సత్యనారాయణ ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా 2009లో కూడా ఒక మహా కూటమిలో కూడా అంటే మహాకూటమిని తట్టుకొని కూడా ప్రాంతీయ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగి విజయాన్ని సాధించిన బలమైన నాయకుడుగా ఉన్నారు. అంటే ప్రజలు తన వైపు ఉన్నారు అనే నమ్మకం కూడా ఈసారి సోమారపు సత్యనారాయణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి బీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమ సమయంలో స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈసారి కూడా ప్రధానంగా ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగి ప్రచారం కూడా ఇప్పటికే మొదలు పెట్టిన పరిస్థితి. కాకపోతే
తన అనుచర వర్గానికి సంబంధించి కొన్ని సూచనల మేరకు ఆ అధిష్టానం పిలుపు మేరకు నిన్న సాయంత్రం ప్రగతి భవన్ వెళ్ళినట్టుగా కూడా మనకు స్పష్టమైన సమాచారం అయితే ఉంది. ఈ చర్చలు కనుక సఫలమైతే ఇక్కడ మాత్రం ఈ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఒక మార్పు జరగవచ్చు అని ఒక వినికిడి అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు కోరగంటి చంద్రకు బీఫామ్ కేటాయించకపోతే సోమారపు సత్యనారాయణ ఒక బలమైన నేతగా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి ఆయనకి టికెట్ ఇస్తారనేమో ఒక వినికిడి కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి రాజకీయంగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చే నియోజకవర్గం పెద్ద ఎత్తున ఆలోచన ఉన్నట్టు, దాదాపుగా విజయ అవకాశాలు మక్తాన్ సింగ్ కు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వెన్నెల చూసుకున్నట్టయితే అభ్యర్థులు అప్పుడు ఎవరెవరు పోటీ చేస్తున్న ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి మంత్రి నియోజకవర్గానికి వెళ్దాం. మంత్రి నియోజకవర్గంలో పూర్తిగా 2018లో ఈ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకుంటే 2,03,387 ఓటర్లు మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇక దాంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపొందడం జరిగింది. మెజారిటీ కూడా చూసుకుంటే 16,230 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే మనం 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు 89,045 ఓట్లతో 50.41% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే పుట్ట మధు 72,815, ఇక 42.22 పోలింగ్ శాతం నమోదైంది. ఇక ఎస్ఎఫ్బి నుంచి చూసుకున్నట్టయితే టి నాగార్జున 5,457 అంటే 3.09% పోలింగ్ నమోదైంది. ఇక నోటాకు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2,000 ఓట్లు వచ్చినాయి. 2,083 ఓట్లు 1.18% పోలింగ్ నమోదైంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి 2023 ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను మనం చూసుకుంటే 2,20,083 ఓటర్లు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో 1,09,238 ఓటర్లు పురుష ఓటర్లు ఉంటే, ఇక మహిళా ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,10,840 మహిళా ఓటర్లు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఇతరులకు సంబంధించి 5 ఓట్లు మనకు ఇతరులకు సంబంధించిన ఓటర్స్ అయితే కనబడతాం. ఇక ఏ పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూస్తున్నట్టయితే గతంలో ఎవరికైతే అవకాశం ఇచ్చారో ఇటు బీఆర్ఎస్ నుంచి పుట్టమధుకి మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ నుంచి గతంలో ఎవరైతే గెలుపొందారో దుద్దిల్ల శ్రీధర్ బాబుకి మరోసారి కాంగ్రెస్ మళ్ళీ దుద్దిల్ల శ్రీధర్ బాబుకి అవకాశం కల్పించింది. మరి ఈసారి బీజేపీ ఎవరికి అవకాశం ఇస్తుంది, బీజేపీ ఎవరిని బరిలో నిలబడుతుంది, అలాగే అక్కడ పరిస్థితులు ఏంటి, ఇప్పుడు తాజాగా మంత్రిలో పరిస్థితి ఏంటో శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, ప్రజెంట్ మంత్రిలో పరిస్థితి ఎలా ఉంది? అంటే ఏ పార్టీ గెలుపొందే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి? గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి ఏమాత్రం హవాలే నేపథ్యంలోనే కాంగ్రెస్ గెలుపొంది. మరి ఈసారి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ముందంచులో ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఏ అభ్యర్థికి ఎంత మేర ఓటర్ల మద్దతు ఉంది? మంత్రి నియోజకవర్గానికి వచ్చేసి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పెద్దగా కూడా ఓటు బ్యాంక్ ఉన్నట్టుగా కూడా చెప్పవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పుట్ట మధు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పలు పర్యాయాలు దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక చర్చ అంటే ప్రధానంగా చూసుకుంటే బీజేపీలో పెద్దగా పోటీ లేదని కూడా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం పుట్ట మధు అంటే గతంలో కొన్ని ఆరోపణలతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. అడ్వకేట్ వామన్ రావు అడ్వకేట్ దంపతుల హత్య కావచ్చు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇసుక అక్రమ తరలింపు జరగాలంటే కూడా స్థానిక ప్రజలు కానీ పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఒక అసంతృప్తితో ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఒక పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా తనకు ప్రాణభయం ఉంది, ఏదైతే పుట్ట మధు తమను అందిస్తున్నాడని చెప్తూ కూడా మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఇక ప్రధానంగా మంత్రికి సంబంధించి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాత్రం గతంలో ఎమ్మెల్యే గెలిచిన అంటే ఎక్కడ కూడా బీఆర్ఎస్ జోరు ఉన్న నేపథ్యంలో కూడా ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకైక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఘనత కూడా శ్రీధర్ బాబుది ఉందని చెప్పొచ్చు. ఈసారి కూడా దాదాపుగా శ్రీధర్ బాబుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంది. మీరు అన్నట్టుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవా వీస్తున్న తరుణంలో ఈసారి ఈ నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లంతా కూడా మొగ్గు చూపుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇక బీజేపీకి పెద్దగా గ్రాఫ్ కూడా ఈ ప్రాంతం నుంచి పెద్దగా గ్రాఫ్ కూడా లేదు కాబట్టి
ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య పోరు నెలకొని ఉందని చెప్పవచ్చు వెన్నెల. ఒకసారి ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముందుగా ఇది ఒక డిఫరెంట్ నియోజకవర్గం చెప్పాలి, మంత్రి నియోజకవర్గం. దీంట్లో ప్రధానంగా చూస్తే ఒకవైపు పెద్దపల్లి జిల్లా ఉంటుంది, మరోవైపు చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మళ్ళీ కొన్ని ఏరియాస్లలో పెద్దపల్లి అండ్ మరొక వైపు భూపాలపల్లి. అంటే దాదాపు 8-9 మండలాలలో డిఫరెంట్ జిల్లాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఈ జిల్లాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 2004-2009లో కూడా శ్రీధర్ బాబు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ 2014లో పుట్టా మధు గెలవడం జరిగింది. అండ్ దాంతోపాటుగా 2018లో మళ్ళీ శ్రీధర్ బాబు గెలవడం జరిగింది. అంటే ఒక టర్మ్ ఒకరికి వస్తే మరొక టర్మ్ మరొకరికి అవకాశం ఇస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఇచ్చినటువంటి శ్రీధర్ బాబుకు ఆల్రెడీ అవకాశం ఇచ్చారు. అండ్ ఈసారి 2023లో మళ్ళీ పుట్టా మధుకు అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఒక వైపు చెప్పాలంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరగవచ్చు, బట్ అక్కడ ఉన్నటువంటి ప్రజల స్ట్రాటజీ ప్రకారం మనం చూస్తే ఒకసారి ఒక పార్టీకి అవకాశం ఇస్తున్నారు, మరొకసారి మరొక పార్టీకి అవకాశం ఇస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి లాస్ట్ టైం 18లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించేటువంటి అవకాశాలు మంత్రి నియోజకవర్గంలో ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రణయ్, మీరు అన్నట్టుగా అధికారం ప్రతిసారి కూడా మార్పు జరుగుతా ఉంది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ పాటు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇలా మార్పు జరుగుతున్నప్పటికీ కూడా, కానీ ఈసారి మాత్రం ఈ అంచనాలు తలకిందులు అవ్వచ్చు అని కూడా చెప్పవచ్చు. అయితే శ్రీధర్ బాబుపై కూడా గతంలో కొన్ని ఆరోపణల నేపథ్యంలో కూడా పలుమార్లు మీడియాలో ప్రధాన మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసులలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఈసారి తనకు ఈ అంశం కూడా వ్యతిరేకత కావచ్చని కూడా చెప్పవచ్చు. ఇకపోతే నియోజకవర్గంపై పెద్దగా పట్టు ఏదైతే శ్రీధర్ బాబుకు పెద్ద ఎత్తున కూడా పట్టు ఉండడంతో గతంలో తండ్రి రాజకీయ భావజాలంతో కూడా తాను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా చేసిన ఘనత ఉంది కాబట్టి అనుభవం ఉండడం ఈసారి కూడా దాదాపుగా ఈ నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబుకు దుద్దిలో శ్రీధర్ బాబు ఓటర్లు అయితే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది ఏదైతే ఈ వామన్ రావు దంపతుల హత్య నేపథ్యంలో కూడా ఒక ముఠా కక్షలు జరిగాయని చెప్పేసి శ్రీధర్ బాబు కూడా తనను ఎదుర్కోలేక ఇలాంటి చేశారని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు కూడా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఈసారి అంటే దాదాపుగా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఈ నియోజకవర్గంలో అంటే గతంలో మీరు అన్నట్టుగా కూడా అధికార మార్పు అనేది జరుగుతుంటది. కానీ ఈ నియోజకవర్గానికి వచ్చేసి ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఒకసారి పెద్దపల్లి నియోజకవర్గం వెళ్దాం. ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 2018లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 2,14,771 ఓటర్లు 2018లో కనపడతా ఉన్నారు. ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అండ్ దాంతోపాటుగా మెజారిటీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా కూడా 8,466 ఓట్ల మెజారిటీతో ఇక్కడ పార్టీ గెలుపొందడం జరిగింది. అలాగే 2018లో ఓటర్ల జాబితాతో పాటు మనం అసలుకి ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో వివరాలు చూసుకున్నట్టయితే ఇక బీఆర్ఎస్ నుంచి దాసరి మనోహర్ రెడ్డి 82,765 ఓట్లు 44.33% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే చింతకుంట విజయ రమణారావు 74,299 ఓట్లు. అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే గుజ్జల రామకృష్ణారెడ్డి 9,375 ఓట్లు. అయితే 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఎస్ వెనలా ఒకసారి 2023 ఓటర్లకు సంబంధించినటువంటి సంఖ్య చూసుకుంటే 2,40,042 ఓటర్లు మనకు కనపడతా ఉన్నారు. ఇంకా పురుష ఓటర్లకు సంబంధించి 1,19,915 పురుష ఓటర్లు కనిపిస్తూ ఉన్నాయి. మహిళా ఓటర్లకు సంబంధించి 1,20,120 ఓటర్లు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఇతరులకు సంబంధించి 7 ఓట్లు అక్కడ ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వివరాలు చూసుకున్నట్టయితే మరి బీఆర్ఎస్ నుంచి చూస్తున్నట్టయితే రాశ్రీ మనోహర్ రెడ్డి గతంలో ఎవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళకే. అలాగే కాంగ్రెస్ నుంచి చూస్తున్నట్టయితే విజయ రమణారావుకి. ఇక బీజేపీ అభ్యర్థుల వివరాలు ప్రకటించిన నేపథ్యంలో మరి గతంలో ఉన్న గుజ్జల రామకృష్ణారెడ్డికే ఇస్తారా లేకపోతే ఇతర నేతలకు ఇస్తారా అనేది మనం శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, మరి గతంలో ఎవరికైతే అవకాశం ఇచ్చారో గుజ్జల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇస్తారా లేకపోతే మరికొంతమంది ఆశావాహులు ఉన్నారా? మరి ప్రస్తుతం ఆ పెద్దపల్లిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓటర్ల ప్రభావం ఎవరి మీద ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది శ్రీకాంత్? ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చేసి గతంలో ఎమ్మెల్యే కొనసాగిన దాసరి మనోహర్ రెడ్డికి ఈసారి అధికార పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో చింతకుంట విజయరాం ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి. అయితే ఇటీవల రాహుల్ గాంధీ బస్సు యాత్ర తరుణంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఒక కొత్త జోష్ తో ఉన్నట్టుగా కూడా చెప్పవచ్చు.
అంటే భారీ ఎత్తున జన సమీకరణతో పాటు అంటే ఒక దిశా నిర్దేశం కూడా పార్టీ క్యాడర్ కు రాహుల్ గాంధీ ఒక దిశా నిర్దేశం కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ 6 గ్యారంటీ సూత్రాలతో కూడా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఏదైతే ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి రాహుల్ గాంధీకి మేమున్నాము అంటూ ఈసారి తమ మద్దతు ఇస్తున్నామంటూ కూడా ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ దాసరి మనోహర్ రెడ్డిపై గతంలో పలు ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా శాండ్, ల్యాండ్, మైనింగ్ మాఫియా లాంటి వాటిపై ఇంకా దాసరి మనోహర్ రెడ్డి హస్తం ఉందంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే అంటే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇసుక ట్రాక్టర్లు కానీ ఈ మాఫియా కూడా పెద్ద ఎత్తున కొంచెం దీంట్లో ఈ ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యే హస్తం ఉందంటూ కూడా సొంత పార్టీ నేతలే రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బిరుదు రాజమల్లు లాంటి వ్యక్తి కానీ మాజీ చైర్పర్సన్ రాజయ్య లాంటి వాళ్ళు కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే ఈ ప్రాంతానికి సంబంధించి అధికార సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి గెలుపొందుతుందని ఆశావాహులంతా కూడా అంటే ఏదైతే అధికార పార్టీ నుంచి పార్టీని వీడి కొంతమంది కీలక నేతలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇకపోతే ఈ ప్రాంతానికి సంబంధించి థ్యాంక్ యూ శ్రీకాంత్. సో మొత్తానికి పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి మనం చూస్తే 7 నియోజకవర్గాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫే కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాలలో మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ అయితే కనబడుతుంది. మొత్తానికైతే కొంత చేంజ్ ఓవర్ని ప్రజలు చూపించేటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. వీళ్ళ అలాగే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. అయితే ఏ పార్టీ కాంగ్రెస్ గెలుస్తుందా లేదా బీఆర్ఎస్ గెలుస్తుందా అని కొంతమేర సందిగ్ధ నెలకొంది. అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే ప్రస్తుతం ఎన్నికలు ముందుకెళ్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనం కొంతకాలం వరకు వేచి చూడాల్సిందే. ఇది వాటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.